నీ కష్టాలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది గంగా. ఆ చచ్చు సన్నాసి రవేందుకు నేనుండగా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. అదేవిడు గంగా, నీ కోసం ప్రాణాలను అర్పించి నన్ను వదిలి ఆ ముక్కు మొహం తెలియని వాడి కోసం ఎందుకు ఆరాటపడతావు? ఇక్కడి నుంచి వెళ్ళండి. గంగా, నీకు మర్యాదగా చెప్తున్నా. ఏం జరిగిందా? బావే ఎలాగా? బావే చెప్పు, నా పర్సు దగ్గర దాచావు. ఏమిటా ఏమిటా బుద్ధి? దొంగ నా పర్సు కొట్టేసింది. నాకేం తెలీదు బాబాయ్. పర్సు ఏమిటి? ఇది మధ్యాహ్నం నాకు గది చూడడానికి వచ్చింది. తర్వాత చూస్తే నా పర్సు కనపడలేదు. ఈ తప్ప గదిలో ఇంకెవరు రాలేదు. ఇదే తీసింది. బాబాయ్ నాకేం తెలియదు బాబాయ్. కావాలంటే నా గదంతా వెతుక్కోండి. అవును దుర్గా, తీస్తే ఇక్కడ ఎక్కడ ఉండగా వెతి చూడరాదు. అవునక్క, మీరు వెతకండి, నేను వెతుకుతాను. పర్సు ఇక్కడ ఉంది. ఏమే ఇప్పుడేమంటావే? పిన్ని నిజంగా నాకేం తెలియదు పిన్ని. తెలియదట నీకు? ఉండక్క, నేను సగరిస్తాను. నుండు బా. దాన్ని ఎందుకయ్యా ఇలా హింసిస్తున్నారు? దిక్కులేని దాన్ని కొట్టకండి అయ్యా, మీకు దండం పెడతాను. అయితే దానికి చెప్పు, ఒళ్ళు దగ్గర పెట్టుకోమని, లేదా చర్మం వచ్చేస్తాను. హలో, ఇన్స్పెక్టర్ ఆనంద్ స్పీకింగ్ హియర్. గంగా గంగా కనబడలేదు సార్, మేము చాలా ఆందోళన పడుతున్నాం అండి. కనపడకుండా పారిపోయిందని చెప్పమంటే. హలో, అదే పారిపోయిందండి ఇంట్లో. ఎందుకు పడిపోయింది? ఎందుకు పడిపోయింది? దానికి అలా అండి. హలో, ఆవిడకి కాస్త మతి చెల్లించిందండి. సార్, మీరు స్టేషన్కి వచ్చి రిపోర్ట్ రాసివ్వండి. వచ్చేటప్పుడు మీ అమ్మాయి చూడండి. అలాగే అండి. అయ్యోయ్యో, కిందటి పిల్లాడు వేయండి, ఆడపిల్ల ఏడుస్తున్నావా? ఏ ఎవరిని కొట్టారా? అరే చెప్పు. నా స్కూల్ జీతం. ఓహో అదా సంగతి.
స్కూల్ జీతం కట్టమని డబ్బులు ఇస్తే జూదం ఆడి క్షవరం చేసుకున్నావు అనమాట. సరే రా నాతో. ఒకటి కాలి, రెండు కాలి, మూడు కాలి, రెండు కాలి, కాయదా. ఆహా, లేదు, లాభం లేదు, లాభం లేదు, లాభం లేదు, లాభం లేదు, లాభం లేదు, లాభం లేదు. ఏయ్, అరే చూప్. ఏంది బే, పిల్లల్ని మోసం చేసి డబ్బులు కొట్టేస్తున్నావా? నేనేమో నేను ఆడాడు పోగొట్టుకున్నాడు. డబ్బులు వాడికి ఇచ్చేయి. ఎందుకని నేను గెలుచుకున్నాను. చోర్క బచ్చా పద పోలీస్ స్టేషన్ కి. నిన్ను తీసుకెళ్తాను, నీ బావని తీసుకెళ్తాను. చూడండి ఇన్స్పెక్టర్ గారు, బజార్లో జూదం ఆడి అందరి దగ్గర డబ్బులు కొట్టేస్తున్నాడు సార్. అంతా అడగండి. ఈ అబ్బాయి స్కూల్ జీతం డబ్బులు కూడా కొట్టేశాడు సార్. ఏంటా బాబులే? బే ఎరా మళ్ళీ మొదలు పెట్టావా ఈ వ్యాపారం? లేదు సార్, ఈ ఒకసారి ఇచ్చి పెట్టండి, ఇంకెప్పుడు ఆను సార్. నీ డబ్బు ఎంత? 15 రూపాయలు సార్. 1000 రూపాయలు తీసి సార్. ఇదిగో ఇంకెప్పుడన్నా లాకప్లో బారేస్తాను, జాగ్రత్త. నువ్వు ఇలా రిపోర్ట్ తీసుకోవాలి. రిపోర్ట్ సార్, రిపోర్ట్ అయితే ఇస్తాను కానీ కోర్టు చుట్టూ మాత్రం తిప్పకండి. ఏదో పని బతికేవాళ్ళం. చిత్రంగా ఉంది మీరు ఇక్కడికే రావడం. ఏం భయం సార్, ఎక్కడికైనా వచ్చేస్తాను. కాసిన మచ్చిళ్ళు పట్ట. హలో గణపతి గారా, నేను ఇన్స్పెక్టర్ ఆనందని. దొరికింది, మీరు త్వరగా రావాలి, అర్జెంట్. సార్, రిపోర్ట్ తొందరగా రాసుకోండి. రాస్తాను. అసలు మీరు ఇంట్లో ఎందుకు వచ్చేసారు? ఇంట్లో ఏదో చిన్న తగాదా, విసుగు పుట్టింది, వచ్చేసాను అంతే. పర్వాలేదు, ఫోన్ చేశాను, వాళ్ళు ఇప్పుడు వచ్చేస్తారు. మీ పిన్ని బాబాయ్. మా నాకు పిన్ని లేదు, గిన్ని లేదు, బాబాయ్ అసలే లేడు. తప్పు కదూ, ఇల్లున్న తర్వాత చిన్న గొడవలు ఉంటాయి, అంత మాత్రాన్ని పారిపోతే నా మాట. ఏమండోయ్, ఏం తమాషాగా? నా పేరు గంగ కాదు, మంగ. మా మా మంగ. పట్టుకుంటా. సీతారాం, శాంతారాం, ఏంకయ్యా, పుల్లయ్య. పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు. మా గంగేదండి. అయ్యో ఎప్పుడండి? కిందకి దిగా, నువ్వే పైకి రా పీపా. మమ్మల్ని గుర్తుపట్టలేదమ్మా? పట్టాలే. నువ్వు రావడాలు ఆయన సన్నాయి, నువ్వు బింద ఆయన చెంగు. నువ్వు మర్యాద దిగుతావా, లేకపోతే లేకపోతే సాయి చూచామంటావా? అంత పని చేయొద్దు, నేనే దిగుతాగా. ఏమిటి ఇన్స్పెక్టర్ గారు, ఫ్యాన్ ఇంటెత్తున పెట్టారు? అమ్మా, నేను మీ బాబాయ్నమ్మా. బాబాయ్ బాగున్నావా? నేను మీ పిన్నినమ్మా. పిన్ని అమ్మా, ఎంత చిక్కుపోయాం పిన్ని. పిన్ని అమ్మా, ఇంటికి వెళ్దాం పోదమ్మా. ఎందుకమ్మా? నీకోసమే బూర్లు, కార్లు, పులిహోర, పరవాను, చేగోణీలు అన్ని చేశానమ్మా. అలాగా? నిజంగా అన్ని నాకే పెట్టావా? నీకోసమేగా చేసి సిద్ధంగా ఉంచాను అక్కడ. అయితే పద పోదాం. నమస్కారం అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్స్పెక్టర్ గారు, వెళ్ళొస్తానండి. మళ్ళీ వస్తావా? సీతారాం. ఇన్స్పెక్టర్ గారు, వెళ్ళొస్తానండి. మళ్ళీ వస్తావా?